హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు ముఖ్యంగా ప్రతిరోజు మనం ఇద్దరి గురించి వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి వాళ్ళ పనితీరు గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజు కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ హామీలు నెరవేర్చిరా లేదా, ఇంకా ఏం డిమాండ్స్ కోరుతున్నారు జనాలు అనేవి క్లియర్ విశ్లేషిద్దాం. అయితే ఈ రోజు ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ సంబంధించి, అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించి చాంద్రగుట్ట ఈ నియోజకవర్గాల పనితీరు ఎలా ఉంది, వీళ్ళు ఎన్నికల ముందుకు ఎలాంటి హామీలు ఇచ్చిర్రు, ఎన్నికల తర్వాతకి ఆ హామీలు నెరవేర్చిరా లేదా అనేది ఒకసారి మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పుడు వాళ్ళ పొజిషన్, వాళ్ళ స్కోర్ ఎంత, వాళ్ళ అనుకూలత ఎంత, వ్యతిరేకత ఏ విధంగా ఉంది, వాళ్ళు నెరవేర్చిన హామీల గురించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గం సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఎలా ఉంది, అలాగే ఆయన చేసిన మార్పులు ఏంటి, సెగ్మెంట్ లో జనం ఏమనుకుంటారు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చే కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందన్న విషయంపై అంతటా సహజంగానే ఆసక్తి ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో మొత్తం 55.05% ఓట్ షేర్ని సాధించారు. మొత్తం 32,532 మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే కొడంగల్ అభివృద్ధి పట్టాలెక్కించే పని ప్రారంభించారు. రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం కావడం, సాగునీటి సమస్య, ఉపాధి అవకాశాలు తక్కువ ఉండడంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. తన నియోజకవర్గాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఆయన చేసిన పని ఏ విధంగా ఉంది, ఏ విధంగా అనుకుంటారు, ఆయన గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అయితే నియోజకవర్గంలో జనంలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ పాపులారిటీ ఉంది. తన ఎమ్మెల్యే సీఎం అంటూ సెగ్మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్. అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు పెట్టడం, అలాగే 2,945 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ పనులు ప్రారంభించడం ఇవి ప్లస్ పాయింట్. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం, కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు పర్యవేక్షణ, సీఎంగా బిజీగా ఉన్న సెగ్మెంట్లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం, ఇవన్నీ ప్లస్ పాయింట్ కింద చూడాలి. ఇక క్యాడర్కి అన్ని విధాల చేయూత అందించడం, అవసరమైన సమయంలో ఆర్థిక సహాయాలు, 344 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేయడం, ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు ప్లస్ పాయింట్ కనిపిస్తున్నాయి. ఒకవేళ సీఎం కాబట్టి ఆయనకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో మైనస్ పాయింట్ రాస్తే ఏమన్నా కామెంట్స్ వస్తాయని కూడా అన్ని ప్లస్ పాయింట్ రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 344 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకి 27 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. అలాగే సెగ్మెంట్ అంతటా 40 కోట్లతో సీసీ రోడ్లు, కొడంగల్లో 6.8 కోట్లతో R&B గెస్ట్ హౌస్, దౌలతాబాద్ జూనియర్ కాలేజీకి 7 కోట్లు సంబంధించి మంజూరైనట్టు తెలుస్తుంది. అలాగే బ్రహ్మాస్పేట జూనియర్ కాలేజీకి 7.13 కోట్లు కేటాయించినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి 30 కోట్లు, కోస్గి మహిళా డిగ్రీ కాలేజీకి 11 కోట్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి 45 కోట్లు, 25 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ బిల్డింగు, కొడంగల్లో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనం, కొడంగల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీలు, 220 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు, దౌలతాబాద్ పట్టణంలో కొత్త పశు వైద్య కళాశాలలు, అలాగే దుద్యాల మండలంలో కొత్తగా 33/11 kV సబ్స్టేషన్. టోటల్గా కొడంగల్ సీఎం నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గానికి కావాల్సిన స్కూల్స్, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటల్కి సంబంధించి 220 బెడ్స్ సంబంధించి ఒక హాస్పిటల్ నిర్మాణం, అలాగే రోడ్లకు సంబంధించి కూడా ఎక్కువ నిధులు కేటాయించినట్టుగా మనకు క్లియర్గా కొడంగల్ నియోజకవర్గానికి కనిపిస్తుంది. అలాగే సీఎం నియోజకవర్గం కావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ సారించినట్టుగా మనకు కనిపిస్తుంది. లాస్ట్ టైం ఓడిపోయింది కాబట్టి, ఈసారి గెలిచింది కాబట్టి ఇంకా ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు ఉండాలి కాబట్టి
ఆ విధంగా నిధులు కేటాయించినట్టు కనిపిస్తుంది. మరి ఇదే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఆయన సీఎం నియోజకవర్గం కాబట్టి ఆ విధంగా కోట్లు ఖర్చు పెడితే మరి మిగతా నియోజకవర్గాలకు కూడా ఆ విధంగానే నిధులు ఇస్తే డెవలప్మెంట్ అనేది ఈ విధంగానే కనిపిస్తుంది హాయిగా. మిగతా నియోజకవర్గాలకు ఒక తీరుగా, ఈ నియోజకవర్గానికి ఒక తీరుగా ఇస్తే వ్యతిరేకత అనేది వస్తుంది. అలాగే మైనస్ పాయింట్ ఏందో చూద్దాం. సీఎం బాధ్యతలతో ఉండడంతో సెగ్మెంట్లో తక్కువ పర్యటన చేస్తారట. టోటల్ వాళ్ళ అన్నదమ్ములే చూసుకుంటారు. ఇక ఉన్న అన్నదమ్ములు మొత్తం చూసుకుంటారు. మైనస్ పాయింట్ రాస్తే పేపర్ మీద కేసులు పెడతారు అనుకుంటాం. మరి ఏమో భయపడ్డట్టు మొత్తం మీద మైనస్ పాయింట్ తక్కువ రాసిరు, ప్లస్ పాయింట్లు అయితే లారని రాసిరు. ఇంతకాలం ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఒకటి ఏ మైనస్ లేనట్టుగా రాసిరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి మైనస్ పాయింట్ రాయొద్దు అనుకుర్రో ఏమనుకుర్రు. అయితే ఇంకా జనం ఇన్ని చేసినా కూడా ఇన్ని కోట్లు కేటాయించినా కూడా ఇంకా జనం ఆయన నుంచి ఏం కోరుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు ఏం డిమాండ్ చేస్తారు, వినతులు ఏంది అనేది ఒకసారి మనం పూర్తిగా విశ్లేషిస్తే జనం కోరుకుంటుంది ఏంటంటే సెగ్మెంట్లో తాగునీటి సమస్య ఒకటి కనిపిస్తుంది. సాగునీటి సమస్య కనిపిస్తుంది. అలాగే చెరువుల్లో పూడిక తీయాలని కనిపిస్తుంది. అలాగే వేసవిలో నీటి కొరత ఉన్నట్టుంది. అక్కడ నీళ్ళకు సంబంధించి ఇక్కడ సమస్యలు ఉన్నట్టున్నాయి. సీఎం మరి వీటి మీద దృష్టి సారిస్తలేడా మరి ఏంటో కథ. కోస్గి కొత్తపల్లి మండలంలో కనెక్టివిటీ రోడ్లు కావాలని, గుంతల రోడ్లకి రిపేర్లు చేయాలని, అలాగే గురుకుల స్కూళ్ళకి సొంత భవనాలు కావాలని అక్కడ జనం కోరుకుంటారు. అలాగే కరెంటు కోతలు లేకుండా చేయాలని కూడా జనాలు కోరుకుంటారు. కరెంటుకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, అలాగే నీటికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ వినతులు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. టోటల్గా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ నీటి సమస్య ఉందంటే ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి స్కోర్ నియోజకవర్గంలో ఎలా ఉందంటే 69% నియోజకవర్గంలో అనుకూలత ఉంటే వ్యతిరేకత 14%, తటస్థంగా 17%. సో వ్యతిరేకత, తటస్థం ఈ రెండు చూసుకున్నా కానీ అనుకూలతను మించిపోతలేదు కాబట్టి అనుకూలత ఎక్కువ ఉంది. నెక్స్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి 100% మళ్ళీ గెలిచే అవకాశాలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. టోటల్గా నియోజకవర్గంలో పనితీరు చూసుకుంటే సీఎం నియోజకవర్గం కావడం వల్లే ఇన్ని కోట్ల నిధులు కేటాయించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సీఎం నియోజకవర్గం కాబట్టి చాలా వరకు ప్లస్ పాయింటే ఎక్కువ రాసిరు, మైనస్ ఎక్కువ బయటికి రానియకుండా చూసినట్టు మనకు కనిపిస్తుంది. ఏదేమైనా సరే, నియోజకవర్గం సీఎంది కావడం వల్ల కోట్లు ఎక్కువ కేటాయించుకొని మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకి తక్కువ కేటాయించుకుంటే ఇది పద్ధతి కాదు. మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా అదే స్థాయిలో కోట్లు ఆ నిధులు కేటాయిస్తే వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ పనితీరు కూడా మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పార్టీ విభేదాలు కాకుండా, సొంత పార్టీ అని కాకుండా, నీ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే నిధులు కేటాయించుకున్నావో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగానే నిధులు కేటాయించుకుంటే మంచిది, పార్టీకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు కూడా మేము ఎప్పుడు పొందినట్టు ఉంటుంది, మీకు కూడా మంచి పేరు ఉంటుంది. సీఎం గారు ఇవన్నీ మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మిగతా నియోజకవర్గాలకు కూడా ఆ విధంగా నిధులు కేటాయిస్తే బాగుంటుంది. ఇది కాక నియోజకవర్గం సీఎం యనమల రేవంత్ రెడ్డి నియోజకవర్గం సంబంధించి అది. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్టకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఈయన పనితీరు ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోటలాగా ఉంది. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ గత ఎన్నికల్లో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత ముప్పి సీతారామరెడ్డిపై 81,660 ఓట్ల భారీ మెజార్టీతో అక్బరుద్దీన్ ఓవైసీ గెలిచారు. నాటి ఎన్నికల్లో 64.89% ఓటు షేర్ సాధించారు అక్బరుద్దీన్. అలాగే మరి ఇప్పుడు చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎలా ఉంది, జనం ఆయన గురించి ఏమనుకుంటారు, ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అయితే ఆయన పనితీరు జనాలకు నచ్చుతుందా లేదా అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించి, ఇది కంచుకోట, ఈ ముస్లిం సంబంధించి ఎంఐఎంకి సంబంధించి కంచుకోట. ఈ ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా హైదరాబాద్లో ఒక 6-7 సీట్లు 100% వాళ్ళ సీట్లు వాళ్ళు కొట్టుకొని పోతారు. అందులో ఈ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక మిగతా సీట్లు అంటే మిగతా పార్టీలు కొట్టుకుంటే కానీ ఈ చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఇవన్నీ వాళ్ళ సెగ్మెంట్లు ఇవన్నీ. అయితే అభివృద్ధి పరుగులు పెడుతుందా అనేది ఒకటి మనకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనేది జనం ఆయన ఇచ్చిన స్కోర్ ఏందో ఒకసారి మనం చూద్దాం. ప్లస్ పాయింట్ చూద్దాం. ముందుగా సెగ్మెంట్లో ఎమ్మెల్యేకు పాజిటివ్ ఇమేజ్ ఉంది. అన్ని ప్రాంతాల్లో తరచూ పర్యటనలు,
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఎమ్మెల్యే పనిచేస్తారట. అలాగే వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే అక్బరుద్దీన్ క్యాడర్ సపోర్ట్ చాలా ఉంది. ఎంజీబీఎస్ నుంచి మెట్రో విస్తరణ ప్రణాళికలు, విపత్తు సమయాల్లో సేవలు అందించడం, విద్యార్థులకు ఉచిత విద్య అందించడం. సో ఇక్కడ విద్య, రోడ్డుకు మెట్రోకు సంబంధించి ఇవన్నీ పాజిటివ్గా అనిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు సెగ్మెంట్లో ఉండడం కూడా చాలా వరకు నాకు ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ తన నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్ కానించి, వాళ్ళ బ్రదర్ కానించి ఆయన వచ్చినా కానీ ఆ నియోజకవర్గంలో వాళ్ళ సీటు ఎక్కడ పోకుండా ఒక 6-7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 6 నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి సంబంధించి అవి కంచుకోటలాగా ఎప్పుడు ఇక పర్మనెంట్ లాగా ఉంటాయి అవి. ఇక దీనికి సంబంధించి ఈయన ప్లస్ పాయింట్ అయితే, ఇక మైనస్ పాయింట్ చూద్దాం. ప్రభుత్వ స్థలంలో విద్యా సంస్థలు కట్టారన్న విమర్శలు రీసెంట్గా బాగా వచ్చినాయి. అయినా కానీ ఈ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేయలేకపోతుంది. పేదల మీద మానవత్వం లేకుండా చేసి దాడులు చేసి ఆ ఇండ్ల పైన ఇండ్లు కూల్చేసి, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చేసి ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. కానీ ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ సెగ్మెంట్లో సంబంధించి ఒక ట్రాఫిక్ పోలీస్ సరిగా పనిచేయడు, ఏ పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు, దాడులు జరిగాయి. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గాలు కాబట్టి అక్కడ ముస్లిం ఎంఐఎం పార్టీకి సంబంధించి మన ప్రతి గవర్నమెంట్కి అనుకూలంగా ఉండడం వల్ల అక్కడ వాళ్ళని ఎలాంటి బెదిరింపులకు గురి చేయరు. ముఖ్యంగా ఎంఐఎం అక్బరుద్దీన్, అసదుద్దీన్కి సంబంధించి నియోజకవర్గాల్లో పార్టీకి సర్కార్కు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళ ప్లస్ పాయింట్ అవుతుంది. అక్కడ ఎలాంటి దాడులు జరగనీయకుండా వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో అనుకూలంగా ఉండడం వాళ్ళ ప్లస్ పాయింట్ అయితే, ఇది మాత్రం దారుణం. ప్రభుత్వ స్థలాల్లో వీళ్ళు కబ్జా చేసుకొని రీసెంట్గా కాలేజీలు కట్టిరు. ఆ కాలేజీలు కూల్చోని హైడ్రాని ఎంతమంది వినతులు వ్యక్తం చేసినా కానీ కూల్చోలేకపోతున్నారు. ఏంటంటే మానవతా దృక్పథంతో అక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటారు, ఆ కాలేజీని కూల్చేస్తే వాళ్ళ చదువులు పోతాయని ఒక కారణం చూపించి ఆ కాలేజీని కూల్చేస్తలేరు. మరి వేరే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అటు సైడ్ చెరువులు కబ్జాలు అయినప్పుడు ఆ ప్లేస్లలో పేదలు ఇల్లు కట్టుకొని, లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటుంటే కూడా ఆ ఇళ్ళని సమాంతం మొత్తం కూల్చేసి వాళ్ళకి లోన్లకు దిక్కు లేకుండా ఇప్పుడు బ్యాంకులకు ఇంకా వాళ్ళు రుణపడి ఉండి ఆ ప్లేసులు కొనుక్కున్న ప్లేస్లో ఇల్లు కట్టుకున్నా కానీ లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా దారుణంగా రోడ్డు మీద పడేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది వీళ్ళకు న్యాయం, వాళ్ళకు న్యాయం అంటే ఇది తప్పు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభుత్వ స్థలాల్లో గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టించేసి వాళ్ళకు ఒక నివాస యోగ్యమైన స్థలాలను ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి న్యాయం చేసినట్టు మానవతా దృక్పథంతో వాళ్ళకు కూడా న్యాయం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే గతంలో ప్రత్యర్థి దాడిలో తీవ్రంగా గాయపడడం ఈయన మైనస్ పాయింట్ అయితే, అంటే శత్రుశేషం బాగానే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికీ ఆరోగ్యం సరిగా సహకరించకపోవడం ఈయన మైనస్ పాయింట్. అలాగే చికిత్స కోసం లండన్ వెళ్తూ 4-5 నెలలు అక్కడే ఉండడం, ముస్లింలు ఉండే ఏరియాలోనే అభివృద్ధి పనులు చేయడం మైనస్ పాయింట్. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ముస్లిం ఏరియాలోనే ఉంటాయి. తెలుగు భాష ఇప్పటికీ రాకపోవడం 100కు 200%, 300% మైనస్. తెలంగాణలో ఉండి అందులో తెలుగు మాట్లాడే సామాజిక నియోజకవర్గాల్లో ఉంటూ అక్కడనే అంటే ముస్లిం సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కానీ అసెంబ్లీకి వెళ్తే తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయాలి, తెలుగులో రాసే ప్రయత్నం చేయాలి, లేకుంటే తెలుగులో మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఓన్లీ తెలుగు వాళ్ళే ఉండరు, ఓన్లీ ముస్లిం వాళ్ళే ఉండరు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఆ తెలుగు వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ గురించి జనం ఏం కోరుకుంటారు అనేది చూద్దాం. చాంద్రాయణగుట్టలో డ్రైనేజ్ సమస్య తీర్చాలి. ఈ డ్రైనేజ్ సమస్య తీర్చాలంటే ఇక మూసీ సమస్య బాగానే ఉంటుంది. ఈ డ్రైనేజ్ అంటే అస్తవ్యస్తంగానే ఉంటాయి, ఇండ్లు అస్తవ్యస్తంగానే ఉంటాయి చాంద్రాయణగుట్టలో. ఇక రోడ్లపై డ్రైనేజ్ పొంగకుండా చూడాలి. అది మూసి ఉంది కాబట్టి పొంగకుంటట్లు ఉంటుంది. అన్ని ఏరియాలోనూ ఒకేలా ట్రీట్ చేయాలి. ఓకే, జనం కోరుకుంటారు ఏంటంటే ముస్లింలను ఒక విధంగా, హిందువులను ఒక విధంగా, మిగతా మతస్థులను ఒక విధంగా చూడడం తప్పు అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది. హిందువులు ఉండే ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అలాగే ఈ హిందువులను ఒక తీరు చూడడం, ఈ ముస్లింలను ఒక తీరు చూడడం తప్పు అక్బరుద్దీన్ గారు. సో అవన్నీ మైనస్ పాయింట్లు సరి చేసుకుంటే చాలా వరకు ప్లస్ అయి ఉంటుంది.
ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గంలో ముస్లిం ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో హిందువులు లెక్క చేయకుండా దాడులు చేయొచ్చు, లేకుంటే మీ సంఖ్యను పెంచుకోవచ్చు. ఇంకా పాకిస్తాన్ నుంచి తెచ్చుకొని కూడా ఇక్కడనే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్ని ఇచ్చి కూడా నువ్వు పెంచే ప్రయత్నం చేస్తుండొచ్చు గెలుపు కోసం. సో అది ఏమైనప్పటికీ హిందువులను కూడా ఒక మనుషులానే ట్రీట్ చేస్తే బాగుంటుంది. హిందువులను హిందువులా చూస్తూ, ముస్లిం చూస్తూ అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ స్కోర్ చూసుకున్నట్లయితే అనుకూలంగా 59%, వ్యతిరేకంగా 19%, తటస్థంగా 22% ఉంది. సో ఏదేమైనప్పటికీ అనుకూలంగానే ఎక్కువ ఉంది. ఈ ఇద్దరు నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే సీఎం అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించిన నియోజకవర్గాల్లో చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది. ఇక సీఎం ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించారు అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా మనకు ఇక్కడ కేటాయించినట్టుగా మనకు ప్రూఫ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎన్ని వందల కోట్లు చూడండి. ఒక చోట 27 కోట్లు, ఒక్కడ 40 కోట్లు, ఒక్కడ 7 కోట్లు, ఒక్కడ 45 కోట్లు. టోటల్ చూసుకుంటే చాలా ఇక్కడ 2945 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ పనులు ప్రారంభమైనాయి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇన్ని కోట్లు కేటాయించుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆయన నియోజకవర్గంలో ఎక్కడైనా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుందా? సో ఆ అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులని ముస్లింలని ఒక విధంగా చూడడం అది మైనస్గా నువ్వు చూడడం తప్పైతే, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నీ నియోజకవర్గానికి ఆయన నియోజకవర్గానికి ఇన్ని కోట్లు, ఆయన నియోజకవర్గానికి అన్ని కోట్లు, నీ నియోజకవర్గానికి అసలు కోట్లు కేటాయించినట్టు కూడా, ఒక డెవలప్మెంట్ చేసినట్టు కూడా మనకు కనిపించకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. ఇక ఇవి వ్యత్యాసాలు చూసుకుంటే చాలా ఉంటాయి. ఈ వ్యత్యాసాలన్నింటినీ మనం మాట్లాడుకుంటే ఈరోజు సరిపోదు. ఎందుకంటే వచ్చిన నిధులన్నీ ఏదో ఒక రూపంలో ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళే మెక్కేస్తారు. అది డెవలప్మెంట్ కాకుండా అక్కడ ఎక్కువ డెవలప్మెంట్కు స్కోప్ ఉన్నా కానీ ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎప్పుడైనా గెలుస్తారు కానీ డెవలప్మెంట్ పరంగా వీళ్ళే లాభపడతారు, కానీ అక్కడ ప్రజలు మాత్రం డెవలప్ అవుతున్నట్టుగా మనకు ఎక్కడ కనిపించదు. ఆ ఇండ్లు అవన్నీ చూస్తే పాతకాలంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. అదే వేరే నియోజకవర్గాలకు పోతే వేరే విధంగా ఉంటుంది. ఇది ముస్లిం మైనార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఉండే ఇండ్లు, వాళ్ళ డెవలప్మెంట్ చూసుకుంటే పాత నగరం ఎలా ఉందో అలాగే ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీలానే ఉంటుంది. ఆ చార్మినార్ చుట్టుపక్కల చూసుకుంటే ఇరికిరికి సందులు, ఆ స్లమ్ ఏరియా లాగా దారుణంగా ఉంటుంది. ఒకప్పటి సిటీ కానీ ఆ విధంగానే ఉంది. అదే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇటు గచ్చిబౌలి వెళ్తే హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో మనకు తెలుసు. సో అంతకన్నా పాత సిటీ అయినటువంటి చార్మినార్ ఇదంతా నిజాం సంబంధించి ఆ టైంలో ఉన్న నగరం ఎలా ఉందో ఇంకా దారుణంగానే తయారైంది, కానీ డెవలప్మెంట్ పరంగా లేదు. సో ఇప్పుడు మూసి ప్రక్షాళన అని మన సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున ప్రణాళికలు అయితే కేసీఆర్ టైంలోనే అవి డెవలప్మెంట్ ఫౌండేషన్ అయితే పడింది, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి రేపు 5 స్టార్ హోటల్స్, ఇంకా లగ్జరీ హోటల్స్, ఇంకా బాగా ఆ మూసి పరివాహ ప్రాంతం మొత్తం డెవలప్మెంట్ చేసే పరిధిలో ఉన్నాడు కదా. టోటల్ ఆ మూసి ఏరియాను మొత్తం ప్రక్షాళన చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి మేబీ ముందు ఆ ఓల్డ్ సిటీ పూర్తిగా మారే అవకాశాలు అయితే క్లియర్గా అనిపిస్తున్నాయి. ఒక ఫారెన్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉండే అవకాశాలు మనకి ఒక 10 సంవత్సరాల లోపల ఆ మూసి ప్రక్షాళన అనేది జరిగి వేల కోట్లు ఖర్చు పెడుతుంది కాబట్టి అది డెవలప్ అయ్యే ఆలోచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడైతే కనిపిస్తుంది టోటల్గా ఫ్యూచర్ సిటీ మారిపోయే అవకాశాలు ఈ చాంద్రాయణగుట్ట, ఆ మూసి పరివాహ ప్రాంతం మొత్తం పూర్తిగా డెవలప్ అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద విల్లాసు, ఆ స్లమ్ పోయి హైటెక్ నగరంగా మారే, భాగ్యనగరం అంటే భాగ్యనగరం లాగా కనిపించే విధంగా తయారు చేస్తామన్నట్టుగా సీఎం ఇచ్చిన హామీ అది అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువ కోట్లు రేవంత్ రెడ్డి నియోజకవర్గానికే పెట్టినట్టుంది. కొడంగల్కి ఎక్కువ ఉంది. చాంద్రాయణగుట్టకి అసలు బడ్జెట్ కేటాయించినట్టు దాఖలు కూడా మనకు కనిపిస్తలేవు. ఏది ఏమైనప్పటికీ ఈ 2 నియోజకవర్గాల గురించి ఈరోజు డీప్గా విశ్లేషించే ప్రయత్నం చేసినాం ఆల్రెడీ. ఇక రేపు మరో 2 నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గాలు, ఆ ఎమ్మెల్యేల పనితీరు చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే
ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు ఈ 2 నియోజకవర్గాల గురించి, రేపు మరో 2 ఎమ్మెల్యేల గురించి, ఆ నియోజకవర్గం గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.